అల్లరి నరేష్ కొత్త తెలుగు సినిమా బచ్చలమల్లి రిలీజ్ అయి నిన్న మంగళవారంతో 5 రోజులు కంప్లీట్ అయింది. ఈ 5 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఈ సినిమా ఇప్పటి వరకు కేవలం 2 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. అది కూడా తెలుగు రాష్ట్రాల్లోనే. కర్ణాటక అండ్ ఓవర్సీస్లో అసలు కలెక్షన్సే లేవు. ఈ 2 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 1 కోటి ఉంది. ఈ సినిమా బడ్జెట్ 10 కోట్లు అయితే 5 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 5 కోట్లలో 1 కోటి మాత్రమే వెనక్కి వచ్చింది 5 రోజుల్లో. మరో 4 కోట్లు వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 4 కోట్లు షేర్ రావాలి అంటే 8 కోట్లు గ్రాస్ రావాలి. ఇక ఈరోజు బుధవారం, క్రిస్మస్ హాలిడే ఉంది. అయినా కానీ పోటీలో చాలా సినిమాలు ఉన్నాయి. మొన్న రిలీజ్ అయిన సినిమాలు పెద్ద దెబ్బ, ముఫాసా పెద్ద దెబ్బ వేసింది బచ్చలమల్లికి. తర్వాత యుఐ సినిమా అండ్ విడుదల సినిమాలు దెబ్బేస్తే ఈరోజు క్రిస్మస్ హాలిడేకి ఇంకా కొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. బరోజ్ అని మలయాళం నుంచి ఒక సినిమా, అండ్ కన్నడ నుంచి మ్యాక్స్ అని, మళ్ళీ హిందీలో బేబీ జాన్. ఇన్ని సినిమాల మధ్యన మరి పోటీ తట్టుకొని మరి కలెక్ట్ చేస్తుందా లేదా అనేది చూడాలి. బట్ నాకైతే క్లియర్గా అర్థమైపోయింది జనాలు ఎందుకు చూడట్లేదు బచ్చలమల్లిని. సినిమా బాగానే ఉంది, ఒకసారి చూసేయచ్చు. తెలుగులో వచ్చిన స్ట్రైట్ సినిమా ఇది ఒక్కటే, అయినా కానీ జనాలు చూడట్లేదు. సో 4 కోట్ల నష్టమైతే కనబడుతుంది. సినిమా కమర్షియల్గా ఫ్లాప్ అని చెప్పాలి. అల్లరి నరేష్కి పాపం మళ్ళీ హిట్ ఎప్పుడు పడుతుందో, నాంది లాంటి హిట్ లేదా సుడిగాడి లాంటి హిట్ మళ్ళీ ఎప్పుడు పడుతుందో చూడాలి. అది మన అల్లరి నరేష్ కొత్త తెలుగు సినిమా బచ్చలమల్లి. రిలీజ్ అయిన మొదటి 5 రోజుల్లో 2 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 1 కోటి. సినిమా బడ్జెట్ 10 కోట్లు అయితే 5 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 1 కోటి మాత్రమే వెనక్కి వచ్చింది. 4 కోట్లు నష్టాలతో సినిమా కమర్షియల్గా డిజాస్టర్ అని చెప్పాలి. ఓకే, బాయ్.